దేవుడే నిజమైన మన తండ్రి. దేవుడే నిజమైన మన తండ్రి. మన తండ్రి నిజం కాదు. భూమి మీద జన్మనిచ్చిన ఈ తండ్రులు కారు వీళ్ళు. వీళ్ళ ద్వారా మనం బయటకు వచ్చాం. తండ్రి ఎవరు? దేవుడు. ఎక్కడ పుట్టాం? పరలోకంలో పుట్టాం. పరలోకంలో పుట్టి ఎంతకాలం ఉన్నాం? తరతరముల నుండి ఉన్నాం. తరతరముల నుండి దేవునిలో ఉన్న మనము ఈ భూమి మీద ఉన్న మానవులలో నుండి బయటకు వచ్చాం. కనుక ఎవరు నిజమైన తండ్రి? అప్పుడప్పుడు ఏవో పాటలు పాడతారు, ఎవరు నిజమైన తల్లి. ఎవరు నిజమైన తల్లి? నిజమైన తల్లి ఎవరు? జీవము గల ప్రతివానికి తల్లి ఆవిడ అవ్వే. కరెక్ట్గా చెప్పాలంటే దేవుడికి దేవుడు అమ్మలేదు, ఆదాముకి అమ్మలేదు. మరి ఎవరున్నారు? ఎవరు నిజమైన తల్లి? అవ్వ. ఇంకా కొంచెం టాప్లోకి వెళ్ళిపోయి ఏదో సూపర్ థియరీలో గొప్పగా చెప్పాలనుకునేటప్పుడు దేవుని వాక్యం ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళే నిజంగా నా తల్లి, నా సహోదరులు అలా చెప్తారులేండి. అలా బైబిల్లో వ్రాయబడినటువంటి ఈ లేఖనాలను మనం ఆలోచిస్తే దేవుడు మానవులందరికీ ఆయన మాట ముందుగానే దేవుడు తెలియజేస్తూ, ఇదిగో నేను చెప్పింది జరిగినప్పుడు మీరు నేను ఉన్నాను, నేనే చెప్పానని, నేను దేవుడినని మీరు నమ్మాలి.